హలో అండి, ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? మీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గుర్తుంచుకోండి. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. మీకు తొందరగా దొరికినది ఏది మీతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మీతో ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. అదే లైఫ్ అంటే. మనశ్శాంతి లేని లైఫ్ మరణం కంటే ఎక్కువ ప్రమాదం. మరణం వస్తే ఒక్కసారే చనిపోతారు, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతిక్షణం చంపుతుంటుంది. మీరు చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మీరు కష్టాలలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చే ఒక వ్యక్తి మీతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. ఏ మనిషైనా నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది. ఏడుపు వస్తే ఒక్కరే ఏడవండి, నవ్వు వస్తే నలుగురిలో నవ్వండి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. కానీ మనం ఎక్కువగా మాట్లాడి తక్కువగా వింటాం. ఇక ఆలోచన ఏది చేయం, చేశాక ఆలోచిస్తాం. ఇవే మన సమస్యలకు కారణాలు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ మీ వాళ్ళే అని మోసపోకండి. ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడండి. వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. నీవు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికీ నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. వెలిగే లేదని చీకటిలోనే స్థిరపడిపోకండి. చిరునవ్వే ఇక రాదని వేదనతోనే సర్దుకుపోకండి. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుంది అని వెనుకడుగు వేయకండి. మీ ధైర్యంతోటి భయాన్ని దాటి ముందుకు వెళ్ళండి. మీ అవసరం లేని చోట మీరు అవకాశం కల్పించుకొని మాట్లాడినా దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూసేవాడు నిరాశవాది. తనకు వచ్చిన కష్టంలో కూడా అవకాశం కోసం వెతికేవాడు ఆశావాది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.